హలో బ్యూటిఫుల్ పీపుల్, మన ఛానల్లో ప్రజెంట్ ఈజ్ ప్రెజెంట్ అనే చైనీస్ రొమాంటిక్ టైమ్ ట్రావెల్ మిస్టరికల్ సైఫై అన్ని జోనర్స్ ఉన్న డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఇంకా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ వీడియోని చూసేయండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 10 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ ఓపెనింగ్లో 2025లో ఉన్న హీరో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న హీరోయిన్ యాన్షాతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. తను కోమాలో ఉందన్నమాట. డాక్టర్ నన్ను ఎక్కువసేపు నీతో మాట్లాడమన్నారు యాన్షా, అప్పుడే నువ్వు లేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట అని. ఇంతలో హీరో వేజిషికి నీనింగ్ కాల్ చేసి యాన్షాకి యాక్సిడెంట్ చేసింది పేషెంట్ని, తనే యాన్షాని చంపడానికి ట్రై చేశాడు అని అయితే చెప్తుంది. హీరో ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి యాన్షాకి యాక్సిడెంట్ అయిన సీన్ని గుర్తు చేసుకుంటాడు. తర్వాత వేజిషి నీనింగ్తో నేను వేజిషితో మాట్లాడాల్సిన టైం వచ్చేసింది, యాన్షాకి చెప్పి ఫోన్ జిషికి ఇవ్వమని చెప్పాను అంటాడు. నెక్స్ట్ సీన్లో పేషెంట్ హోటల్లో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే నీనింగ్ అక్కడికి వస్తుంది. నీనింగ్ని పేషెంట్ యాన్షా ఎక్కడుంది అని అడుగుతాడు. నీనింగ్ ఏమో రాత్రే వేజిషి అండ్ యాన్షా బయటకు వెళ్ళారు, ఇంకా వచ్చినట్లేరు అంటుంది. కరెక్ట్ టైంకి ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ లోపలికి వస్తారు. పేషెంట్ తనలో తను యాన్షాకి నేను బిగ్ బ్రో కాదని తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటాడు. తర్వాత హీరోయిన్ కార్లో ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తూ ఉంటారు. హీరోయిన్ పాస్ట్లో అంకుల్ హ్యాంగ్ జిషిని ఎంత లవ్ చేశాడో చెప్తుంది. సీన్ని 2011కి షిఫ్ట్ చేస్తారు. ఒక రోజున యాన్షా అండ్ అంకుల్ హ్యాంగ్ కూర్చొని నూడిల్స్ తింటూ ఉంటారు. అంకుల్ హ్యాంగ్ యాన్షాతో, ఈరోజు మా అబ్బాయి బర్త్డే, వాడిని నేను చూసి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది, ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో, వాడంటే నాకు ఎంత ఇష్టమో వాడికి తెలీదు, ఇప్పుడు ఏం చేయను అంటాడు. యాన్షా అంకుల్ హ్యాంగ్తో ఇప్పుడే బిగ్ బ్రోకి కాల్ చేసి విష్ చేయండి అని చెప్తుంది. దానికి వేహెంగ్ యాన్షాతో ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, వాడు లిఫ్ట్ చేస్తాడా అని అడుగుతాడు. యాన్షా అంకుల్ హ్యాంగ్తో ఏం లేట్ కాలేదు, మీరు కాల్ చేయండి అంటుంది. అంకుల్ హ్యాంగ్ కూడా ఓకే అంటాడు. సీన్ని మళ్ళీ ప్రెజెంట్కి షిఫ్ట్ చేస్తారు. యాన్షా హీరోతో మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం, ఆయన నిన్ను ఎంతో ప్రేమించారు అని చెప్తుంది. వేజిషి యాన్షాతో ఇలా చెప్తాడు. అవును యాన్షా, ఆయన నన్ను ఎంతో ప్రేమించారు. నిజం చెప్పాలంటే ఆ రోజు మా నాన్న నాకు కాల్ చేశారు, నేనే ఆ కాల్ని లిఫ్ట్ చేయలేదు. అప్పుడు మా నాన్నని నేను చాలా హేట్ చేశాను, కానీ ఆయన చనిపోయాక నేను చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అయ్యాను ఆ కాల్ని లిఫ్ట్ చేయలేదని. ఇంకా నేను అప్పుడే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆర్టిక్లో లాక్ చేసుకొని ఉండిపోయాను. ఆ తర్వాతే నువ్వు నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్లో వెలుగుని తెచ్చేసావు, నన్ను ఇంత వాణ్ణి చేసావు అని యాన్షాకి థ్యాంక్స్ చెప్తాడు. యాన్షా హీరోతో యాక్చువల్లీ అంకుల్ హ్యాంగ్ వల్లే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు, అంకుల్కే థ్యాంక్స్ చెప్పాలి అంటుంది. వాళ్ళు పాస్ట్ గురించి అలా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ కార్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచుని ఫ్యూచర్ హీరోతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. 2025 వేజిషి యాన్షాతో మనం మొత్తానికి ఫ్యూచర్ని చేంజ్ చేయగలిగాం, ఇప్పుడు నువ్వు చనిపోలేదు, కోమాలో ఉన్నావు అని చెప్తాడు. ప్రజెంట్లో హీరోయిన్ యాన్షా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్యూచర్ వేజిషితో మరి నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది. దానికి ఆన్సర్గా హీరో నేను బాగానే ఉన్నాను, అండ్ ఆల్సో ఆ మర్డరర్ని కూడా కనిపెట్టాం, అది ఎవరో కాదు పేషెంట్, ఫోన్ని వేజిషికి పాస్ చేయి, అతనితో నేను మాట్లాడాలి అని చెప్తాడు. ఇంతలో పేషెంట్ అక్కడే కార్ని స్టార్ట్ చేసి హీరోయిన్ మీదకి ఎక్కించడానికి రెడీగా పెట్టుకొని ఉంటాడు. కరెక్ట్ టైంకి అక్కడికి 2024 వేజిషి రావటం వల్ల పేషెంట్ అక్కడి నుంచి కార్ వేసుకొని వెళ్ళిపోతాడు. యాన్షా దగ్గరికి హీరో వచ్చి ఏమైంది ఇక్కడ ఉన్నావు, ఇది మా నాన్న కనిపెట్టిన క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫోనేనా అని యాన్షా చేతిలో ఉన్న ఫోన్ని చూసి అడుగుతాడు. అవును అని యాన్షా అంటే నువ్వు మా నాన్నతోనే మాట్లాడుతున్నావా అని హీరో అడుగుతాడు. యాన్షా జిషితో ఆన్సర్గా నేను మీ నాన్నతో మాట్లాడట్లేదు, ఫ్యూచర్ వేజిషితో మాట్లాడుతున్నాను, అతను మర్డరర్ పేషెంట్ అని చెప్పి నీకు ఫోన్ని పాస్ చేయమన్నాడు అని చెప్తుంది. ఈ సీన్ని ఇక్కడ కట్ చేసి యాన్షా క్యాబిన్ వైపుకి షిఫ్ట్ చేస్తారు. హీరోయిన్ వచ్చేలోపే హీరోయిన్ క్యాబిన్లోకి పేషెంట్ అక్కడికి ఏదో వెతుకుతూ ఉన్నట్టు చూపిస్తారు. యాన్షా రాగానే అతను వెతకడం ఆపేస్తాడు. హీరోయిన్ పేషెంట్ని ఏంటి పేషెంట్ నేను లేనప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. పేషెంట్ అసలు విషయం చెప్పకుండా హీరోయిన్తో నేను నీకు ఒక విషయం చెప్పాలి అందుకే వచ్చాను అంటాడు. నాకు ఇప్పుడు అంత టైం లేదు, నేను మీటింగ్కి వెళ్ళాలి అని యాన్షా అంటుంది. పేషెంట్ హీరోయిన్తో అంత టైం ఏం తీసుకోదు, చిన్న విషయమే అంటాడు. సరే చెప్పు అని హీరోయిన్ అంటుంది. ఇక పేషెంట్ యాన్షాతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఏమైంది యాన్షా, నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఓపెనింగ్ సెరమనీ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, అసలు ఏమైంది,
నువ్వేమైనా తెలుసుకున్నావా అని అడిగి, తెలుసుకున్నావులే, అంటే నేనే బిగ్ బ్రో కాదని తెలిసిపోయింది కదా. ముందుగా సారీ అంశా, నీ పాస్ట్ గురించి తెలుసుకున్నప్పుడు నువ్వు ఒక ఓల్డ్ ఫ్రెండ్ని వెతుకుతున్నావని తెలుసుకున్నాను. అందుకే నేను అతనిలాగా ప్రిటెండ్ అవుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు నువ్వు అంటే ఇష్టం. అలా చేస్తేనైనా నీకు దగ్గరగా ఉండొచ్చు ఏమో అని నేను నీతో అలా బిహేవ్ చేశాను అని చెప్తాడు. యాన్షా పేషెంట్తో, నాకు చెప్పావు కదా ఇంకెప్పుడు ఎవరితోనూ అలా బిహేవ్ చేయకు అని చెప్తుంది. ఇంకా పేషెంట్ హీరోయిన్తో, నేను నీకు ఆన్స్ అండ్ వంటన్స్ నుంచి కొంచెం నూడిల్స్ తెచ్చాను, అవైనా తీసుకో ప్లీజ్ అని చెప్తాడు. సరేనని హీరోయిన్ చెప్పగానే పేషెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనకి ఎంయూ కమ్యూనికేషన్ ఆఫీస్ని చూపిస్తారు. అక్కడ మీటింగ్లో యాన్షా ఉండదన్నమాట. ఇంకా వేజిషి, నీనింగ్, పేషెంట్ అండ్ మిగతా ఎంప్లాయీస్ అందరూ ఆ క్వాంటమ్ కమ్యూనికేషన్ సిగ్నల్ ఎక్కడ వస్తుందా అని ల్యాప్టాప్లో చూస్తారు. అది చూస్తే వీళ్ళ ఆఫీస్లోనే వస్తుంది. అందుకని చెప్పి నీనింగ్, హీరో అండ్ పేషెంట్ ఆ సిగ్నల్ ఎక్కడుందో అని వెతకడానికి వెళ్తారు. హీరో పేషెంట్ని ఫైర్ ఎగ్జిట్ వైపు నుంచి వెళ్ళి చూడమని చెప్తాడు. ఇంకా నీనింగ్ని సీసీటీవీస్ ఫుటేజ్ వైపు వెళ్ళి చూడమని చెప్తాడు. పేషెంట్ ఫైర్ ఎగ్జిట్ వైపు నుంచి వెతుకుతుంటే హీరోయిన్ ఒక చోట నుంచుని ఫోన్ మాట్లాడడం చూస్తాడు. హీరోయిన్ ఏమో ఆ ఫోన్ దాసేస్తుంది పేషెంట్ వచ్చాడని. ఏంటి నువ్వు ఇక్కడున్నావు అని పేషెంట్ యాన్షాని అడుగుతాడు. యాన్షా ఏమో ఏం లేదు, నేను ఫోన్ మాట్లాడుతున్నాను అని చెప్తుంది. ఇంకా తన ఫోన్ని కూడా దాసేస్తుంది. పేషెంట్ యాన్షాతో, మనము క్వాంటమ్ సిగ్నల్స్ గురించి వెతుకుతుంటే లొకేషన్ ఇదే చూపించింది, అది పొరపాటున చూపించుందేమో అంటాడు. ఓహో అవునా అని యాన్షా అంటుంది. ఇంతలోనే పైనుంచి హీరో కిందకు వచ్చి, ఏమైంది యాన్షా, ఎందుకు ఇక్కడున్నావు అని అడుగుతుంది. దానికి హీరోయిన్ ఏమో, ఏం లేదు, మేమిద్దరం పొరపాటున ఇక్కడ కలుసుకున్నాము, మీరు వెళ్ళి మీ పని చేసుకోండి, ఇప్పుడే మీటింగ్ అయిపోయి వస్తున్నాను అని చెప్తుంది. హీరో కూడా అవునా సరే పదండి అయితే మనం వర్క్ చేద్దాము అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరిని పంపేస్తాడు. యాన్షా అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి ఆ ఫోన్ని దాసేస్తుంది అనమాట. యాన్షా వెనకాల పేషెంట్ కూడా అక్కడికి వస్తాడు. యాన్షా వాష్రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోగానే పేషెంట్ వెళ్ళి ఆ ఫోన్ని తీసుకొని జేబులో పెట్టుకుంటాడు. యాన్షా తర్వాత నీనింగ్ అండ్ వేజిషికి వచ్చి ఆ విషయం చెప్తుంది. వీళ్ళ ముగ్గురు కూర్చొని, ఎవరికి ఆ క్వాంటమ్ ఫోన్ గురించి తెలుసు, ఎవరికి దాంతో అవసరం ఉంది, మా నాన్న అది చెప్పింది ఒక్కళ్ళకి మాత్రమే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోకి షీకున్ అంటే షీలిన్ వాళ్ళ నాన్న గుర్తొస్తాడనమాట. ఎందుకంటే ఈయన హీరో వాళ్ళ నాన్నకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సీన్ని షిఫ్ట్ చేసి మనకి పేషెంట్ ఆ ఫోన్ని తీసుకొచ్చి మిస్టర్ షీకున్కి ఇస్తాడు అనుకున్నట్టుగానే. షీకున్ పేషెంట్తో, నేను ఎన్నాళ్ళ నుంచో ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు ఇది మన చేతికి వస్తే మనం ఈ ప్రపంచం మొత్తం ఏలేయచ్చు అని చెప్తాడు. సీన్ని నవంబర్ 11, 2011కి షిఫ్ట్ చేస్తారు, అంటే ఫ్లాష్ బ్యాక్కి షిఫ్ట్ చేస్తారు. నవంబర్ 11, 2011 హీరో వాళ్ళ నాన్న అండ్ షీలిన్ వాళ్ళ నాన్న వేహెంగ్ అండ్ షీకున్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వేహెంగ్ ఆ డ్యూయల్ స్పేస్ ఫోన్ని షీకున్కి చూపించి, నేను క్వాంటమ్ కమ్యూనికేషన్ ద్వారా దీన్ని ఇన్స్టాల్ చేశాను, దీనివల్ల ఫ్యూచర్తో కూడా మాట్లాడుకోవచ్చు, ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి ఫోన్ చేయించుకోవచ్చు అని ఆ ఫోన్ గురించి చెప్తాడు. ఇంకా అప్పుడే షీకున్కి దురాశ కలిగి, అయితే ఈ ఫోన్తో మన ఇద్దరం ఈ ప్రపంచాన్ని వెళ్ళేద్దాం, ఇంకా ఇలాంటివి ప్రొడ్యూస్ చేయి అని హీరో వాళ్ళ నాన్నతో అంటాడు. దానికి హెంగ్కి కోపం వచ్చి, నేను అలా చేయను, ఎవరిని ఈ ప్రపంచాన్ని నాశనం చేయనివ్వను అంటాడు. అప్పుడే ఎవరో లేడీ వచ్చి అంకుల్ హెంగ్ని ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేద్దురుగాని సార్ అని పిలుస్తుంది. హెంగ్ అటు వెళ్ళగానే ఆ డ్యూయల్ స్పేస్ ఫోన్కి ఫోన్ వస్తుంది అనమాట. అది కూడా హీరోయిన్ యాన్షా దగ్గర నుంచి. అంటే యాన్షా చిన్నపిల్లగా ఉన్నప్పుడు 2012 నుంచి ఇటు కాల్ చేస్తుంది అనమాట. హీరోయిన్ కాల్ చేసి, అంకుల్ హెంగ్, నేను నా ప్రామిస్ని నిలబెట్టుకున్నాను, మీరు చెప్పినట్టుగానే చేశాను, ఇంకా ఎవరికి ఈ ఫోన్ సీక్రెట్ గురించి చెప్పకండి, అన్నయ్యకి విష్ చేశారా అని అడుగుతుంది. ఇటేమో ఎవరు నువ్వు అని షీకున్ అడుగుతాడు. నేను యాన్షాని అని హీరోయిన్ చెప్పగానే ఆ కాల్ టైం అయిపోయి సిగ్నల్స్ కూడా కట్ అయిపోతాయి. షీకున్
ఏమో అయితే వీడు ఇంకెవరికో ఈ ఫోన్ ఇచ్చాడనమాట అని అనుకుంటాడు. తర్వాత వేహెంగ్ లోపలికి వచ్చి ఇంకా మాట్లాడేదేం లేకపోతే నేను వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వు వెళ్ళిపో అని షీకున్కి చెప్తాడు. షీకున్ కూడా సరేనని ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. తర్వాత సీన్లో షీకున్ చాలామంది మనుషుల్ని తీసుకొచ్చి వేహెంగ్ని బెదిరిస్తూ ఉంటాడు ఆ ఫోన్ ఏమని చెప్పి. కానీ వేహెంగ్ ఏమో నేను ఇవ్వను, ఇప్పుడు ఆ ఫోన్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు నా ఫోన్ని నాశనం చేయమని చెప్పేస్తాను అని అంటాడు. అప్పుడు షీకున్, మీ అబ్బాయి చాలా హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ అంట కదా, వాళ్ళ టీచర్ చెప్పారు, కానీ నువ్వేంటి వాడి గురించి అసలు పట్టించుకున్నట్టే లేవే అని అంటాడు. వేహెంగ్కి కోపం వచ్చి నా కొడుకు మీద చెయ్యకు అని షీకున్కి చెప్తాడు అనమాట. ఇంకా నీలాంటి వాళ్ళకి ఈ డ్యూయల్ స్పేస్ ఫోన్ని అసలు దక్కనివ్వను, ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ కలిసి ఈ ప్రపంచాన్ని నాశనం చేసేస్తారు అంటాడు. షీకున్ ఏమో నువ్వు ఎక్కడున్నా నేను పట్టుకోలేను అనుకుంటున్నావా, ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉందో నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా అంటాడు. అంకుల్ హెంగ్ అక్కడున్న మనుషులందరినీ తోసేసి పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఆ మనుషులందరూ కూడా అంకుల్ హెంగ్ వెనకాలే పడతారు. సీన్ని మళ్ళీ ప్రెజెంట్కి షిఫ్ట్ చేస్తారు. షీకున్ పేషెంట్తో హెంగ్ తను ఫోన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నేను ఆ ఫోన్ని తెచ్చుకోలేను అనుకున్నాడు, కానీ చూసావా కాలం ఎలా మారిపోయిందో, డైరెక్ట్గా ఆ ఫోన్ నా చేతిలోనే ఉంది ఇప్పుడు అని చెప్తాడు. పేషెంట్ ఏమో అసలు దీని ద్వారా ఉపయోగం ఏంటి సార్ అని అడుగుతాడు. దానికి షీకున్, దీనివల్ల మనం ఫ్యూచర్లో మాట్లాడచ్చు అండ్ పాస్ట్ కూడా కాల్ చేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే నేను నా కూతురుతో అంత టైం స్పెండ్ చేయలేకపోయాను. ఇప్పుడు ఈ ఫోన్ ద్వారానైనా నేను పాస్ట్ మొత్తాన్ని చేంజ్ చేసి నా కూతురుతో చాలా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఇప్పుడు సక్సెస్కి ఒకటే స్టెప్ ముందు ఉన్నాము. మనం ఎలాగైనా వేజిషి నుంచి ఈ ఫోన్ ఎలా వాడాలో నేర్చుకోవాలి, అప్పుడే మనం కూడా ఈ ఫోన్ ఎక్స్పెరిమెంట్స్ చాలా చేయాలి అని చెప్తాడు. తర్వాత సీన్లో హీరో, నీనింగ్ అండ్ హీరోయిన్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఈ ఫోన్ టాపిక్ గురించి. హీరోయిన్ వేజిషిని, నీకు తెలుసా ముందు నుంచే దీని వెనక షీకున్ ఉన్నాడని అని అడుగుతుంది. దానికి వేజిషి ఏమో నాకేమీ తెలీదు, నేను జస్ట్ అతనే సస్పెక్ట్ అని అనుకుంటున్నాను అని చెప్తాడు. తర్వాత హీరో వాళ్ళతో, నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే షీలిన్ పార్టీకి వెళ్ళినప్పుడు షీకున్ నన్ను నువ్వు మీ నాన్న వదిలేసిన క్వాంటమ్ ఎక్స్పెరిమెంట్ని రీబూట్ చేయాలనుకుంటున్నామని విన్నాను అని అంటాడు. హీరో కూడా అవును అని చెప్తాడు. తర్వాత హీరో యాన్షా అండ్ నీనింగ్కి, మన కంపెనీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రాలేదు, కానీ ఎప్పుడైతే ఆయనకి నేను క్వాంటమ్ ఎక్స్పెరిమెంట్ని రీబూట్ చేస్తానని తెలిసిందో అప్పుడు నాకు హెల్ప్ చేయడానికి అంటే ఫండ్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కదా షీకున్నే ఆ ఫోన్ని తీసుకెళ్ళాడని చెప్పి అని అంటాడు. యాన్షా వాళ్ళతో, అయితే నాకు ఈ మ్యాటర్ గురించి కొంచెం ఏదో గుర్తొస్తుంది అని చెప్పి నవంబర్ 11, 2011కే ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. హీరోయిన్ చదువుకుంటున్నప్పుడు అంకుల్ హెంగ్ అక్కడికి వస్తాడనమాట. అంకుల్ హెంగ్ యాన్షాకి డ్యూయల్ స్పేస్ ఫోన్ ఇచ్చి నేను కొన్ని రోజులు దూరంగా వెళ్తున్నాను, ఇది నీకోసం గిఫ్ట్ ఇద్దామని వచ్చాను అంటాడు. యాన్షా కూడా ఆ గిఫ్ట్ని తీసుకుంటుంది, అంటే ఫోన్ని. ఇంకా అంకుల్ హెంగ్ యాన్షాతో, నేను చెప్పేది జాగ్రత్తగా విని, కరెక్ట్గా ఈ రోజుకి 1 year తర్వాత 12ంటికి నాకు కాల్ చేసి ఈ ఫోన్ గురించి సీక్రెట్, ఇది ఎవరికి చెప్పద్దు అని చెప్తాడు. యాన్షా కూడా అలాగే అంటుంది. ఇక అంకుల్ హెంగ్ రిటర్న్ అయిపోబోతుంటే యాన్షా, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు అంకుల్ అని అడుగుతుంది. తెలీదమ్మా అని చెప్పేసి అంకుల్ వెళ్ళిపోతాడు. తర్వాత యాన్షా అంకుల్ చెప్పినట్టుగానే ఫోన్ చేసి, అంకుల్ మీరు చెప్పినట్టే నేను నా ప్రామిస్ని నిలబెట్టుకున్నాను, ఈ ఫోన్ గురించి ఎవరికి చెప్పొద్దు అని చెప్తుంది. అటువైపునున్నది అంకుల్ హెంగ్ కాదని తనకు తెలియదు కాబట్టి సీన్ని మళ్ళీ ప్రజెంట్కి షిఫ్ట్ చేస్తారు. యాన్షా ఈ విషయాన్ని నీనింగ్ అండ్ హీరోకి చెప్తుంది. హీరో ఏమో యాన్షాతో, అటువైపు ఉన్నది మా నాన్న కాయకపోవచ్చు అని అంటాడు. నీనింగ్ ఏమో హీరోతో, అది విన్నది షీకున్ కూడా అయి ఉండొచ్చు కదా, అందుకే ఇప్పుడు అతను ఆ ఫోన్ కోసం వెతుకుతూ ఉన్నాడు, తనకు దొరికింది, అందుకే అతను పేషెంట్ని మనతో వర్క్ చేయడానికి పంపించాడు అంటుంది. దానికి హీరోయిన్ ఏమో, షీలిన్ పార్టీకి వెళ్ళినప్పుడు నేనే యాన్షాని అని షీకున్కి పరిచయం చేసుకున్నాను, బహుశా దానివల్లే అతను నన్ను కనిపెట్టుండొచ్చు అంటాడు. హీరో వాళ్ళతో, మనం దీని గురించి ఆలోచించాలి, మనం కూడా అతనితో పాటు సమానంగా వర్క్ చేయాలి, అతనికి ఆ ఫోన్ ఎలా వాడాలో తెలియకూడదు అని అంటాడు. ఈ సీన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ.